అకాల వర్షంతో రైతులకు అపార నష్టం కలిగింది. నాగర్ కర్నూలు జిల్లాలో ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. నెల్గొండ మార్కెట్ యార్డులో మొక్కజొన్న ధాన్యం తడిసిపోయింది. తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. నాగర్ కర్నూలు బిజినేపల్లి మండలాల్లో భారీగా వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో నీట మునిగాయి. రహదారులు జలమయమయ్యాయి. బిజినేపల్లి మండలం పోలేపల్లి తండాలో పిడుగుపడి 2 గెద్దులు మృత్యువాత పడ్డాయి. నేను 4 రోజుల నాగర్ కర్నూలు మార్కెట్కు గవర్నమెంట్ కొనుగోలు చేస్తుందని 2400 బోర్డు పెట్టినందుకు వీడికి బయట దళారులకు అమ్మకుండా గవర్నమెంట్కి అమ్ముకుంటే 10 రూపాయలు లాభం వస్తుంది, పెట్టుబడికి సరిపోతామని 500 లాగా ఏరియా బస్తాలు కొని క్యూ కట్టి మక్కలు కష్టపడి నీళ్లు కట్టి కష్టపడి పండించిన ధాన్యం మార్కెట్కి తరలిస్తే మార్కెట్ వలన అకాలంగా వర్షం వచ్చి నానిపోయింది. వర్షంలో కొన్ని సంచులు నేను నా కొడుకు బొడ్డి వేసినాము, కొన్ని సంచులు అక్కడనే ఉన్నాయి, అమ్మాలి రాలేదు, కొన్ని నాణ్యవి. ఆ తడిసిన ధాన్యం ఇప్పుడు నాతో పాటు 100 మంది ధాన్యాలు నాణ్యయి. బొడ్డెల కిందంగా నీళ్లు పోయినాయి, సంచుల కిందంగా నీళ్లు పోయినాయి, మొత్తం సంచుల కానుకొని నీళ్లు ఆగినాయి. ఇప్పుడు ఆ పరిస్థితి ధాన్యాన్ని రైతులు ఎక్కడ తీసుకుపోవాలి, ఇప్పుడు ఎక్కడ పోయాలి? ఇప్పుడు ఇంతకుముందు శ్రీపురం నుండి ఒక టిప్పర్ వచ్చింది, దాన్ని టిప్పర్ ఇక్కడ పోయాకని రివర్స్ ఎంకి మలుపుతున్నారు. అయితే ఇప్పుడు వర్షాకాలంలో తీసుకుపోయే టిప్పర్ ఏడ పోసుకోవాలి? ఇది మా సంచులు చేయాలి కదా గవర్నమెంట్. ఇన్ని రోజుల సంచులు కొనుక్కొని కొనుక్కొచ్చుకొని మక్కలు అమ్ముకోవాలా మేము? ఈ గవర్నమెంట్ ఈ మాట చెప్తుంది. ఏడకోయి కొనుక్కొచ్చుకోవాలి మేము సంచులు. ఒడ్ల మక్కలకు సంచులు కొనుక్కొచ్చుకొని మక్కలు నింపుకొని అమ్ముకోవాలంట మేము. ఇది పద్ధతి కాదు కదా రేవంత్ రెడ్డి గారికి. ఇది ఒకసారి గుర్తించాలి కదా. ఈ వ్యవసాయ శాఖ మంత్రి ఏం పని చేస్తున్నారు? అది చేస్తాం ఇది చేస్తాం అంటారు. సంచులు రైతులు పోయి సంచులు కొనుక్కొచ్చుకొని మక్కలు నింపుకొని అమ్ముకోవాలన్నా. ఒక్కడు కూడా 20 రోజులు ఆ మక్కలు వచ్చి ఆడ పోసిన ఎవరు పట్టించుకునే లేడు. ఇప్పుడు మొత్తం నానిపోయినాయి, పడాలి లేక మొత్తం నానిపోయినాయి మక్కలు. రైతులు నావే రైతులే మొత్తం ఇక్కడికి వచ్చి పొద్దురికి వచ్చి ఇక్కడికి వచ్చి చూడాలి మంగనూరు రోడ్కి వచ్చి. ఏం పద్ధతి ఏం కదా? ఇగో వర్షానికి కోసుకున్నాం మొత్తం నానిపోయాయి. వర్షం అంటే ఇలా కోసినాం మా పడాలు లేకుండా లేకపోయా నాణ్యం కానీ 20 రోజులకి వెళ్ళి కోసిన పడాలు లేవు, ఏం లేదు, సంచులు లేవు. రైతులకు సంచులు కొనుక్కొచ్చుకొని మీరు నింపుకోరని చెప్తున్నారు ఇక్కడ అధికారులు.